ప్రత్యేకంగా పొందేందుకు ముక్తి ఒక స్థితి కాదు, ఒక సంగతి అంతకన్నా కాదు. అది మన నిజస్థితి. మనం ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటాం. బంధాల్లో ఉన్నామనుకుని భ్రమపడి కొందరు ఎప్పటికో బయటపడతారు. అంతే. అసలు ఆ స్థితికి బంధము లేదు, ముక్తి లేదు. కావాలని నీడలోంచి ఎండలోకి వెళ్ళి దాని తీక్షణతకు తాళలేక మళ్ళీ నీడ కోసం వ్యర్థంగా వెతుక్కొని తిరిగి తిరిగి ఆ నీడలోకి వచ్చి ఆనందించడం వలె ఉంటుంది ముక్తి కోరుకోవడం అంటే. ముక్తి అనేది ఎక్కడ, ఎంత దూరాన ఉంది, అది ఎక్కడో దూరాన ఉందని, దానికో మార్గం ఉందనుకోవడం, దాన్ని చేరుకోవడానికి కొంతకాలం పడుతుందని యోచించి ఆ విధంగా కాలదూరాలు ఏర్పరచుకుంటారు. ముక్తి నీలోనే ఉంది, నీతోనే ఉంది. అటువంటి దాన్ని పొందడం, జయించడం, వెతకడం, అన్వేషించడం అంటూ ఏమీ లేదు. ఎలాంటి వాసనలకు చెలించక సదా ఆత్మనిష్టలో నిలవడమే జీవన్ముక్తి అంటారు భగవాన్.